అబ్బబ్బబ్బబ్బబ్బా! దీనమ్మ అరాచకం, అరాచకం, అరాచకం. అమ్మో! అమ్మో! ఒక్క 2 సెకండ్లకే ఇలా ఉందంటే, సినిమాలో ఇంకా ఎలాంటివి ఎన్నున్నాయో దీనమ్మ షాట్, దీనమ్మ షాట్ మామూలుగా లేదు. ఒక్కసారి ఈ షాట్ చూడండి. నాకిది చూసిన తర్వాత 'త్రిబుల్ ఆర్' సినిమాలోని రామరాజు క్యారెక్టరు అలా గుర్తొచ్చాడు. దీనమ్మ ఫ్రేమింగ్ అసలు ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడండి. ఆ కుస్తీ వోళ్ళందరూ కలిసికట్టుగా రామ్ చరణ్ గారి మీద అలా పడిపోయారనమాట. అయినా సరే రామ్ చరణ్ గారు వాళ్ళందరినీ తోసుకుని అలా చెయ్యి పైకెత్తాడు. వెనకాల మన శివరాజ్ కుమార్ గారినైతే అలా ఫోకస్ చేశారు. దీనమ్మ ఫ్రేము, దీనమ్మ ఫ్రేము అసలు మామూలుగా లేదనమాట. నాకైతే అరాచకం, అరాచకంగా అయితే అనిపిస్తుంది. అసలు ర్యాండీ గారు ఏంటంటే ఆ సినిమాటోగ్రఫీ కల్ట్ క్యారెక్టర్ లోడింగ్. ఈ పెద్ద సినిమా రామ్ చరణ్ గారు చెప్పిన విధంగా ది బెస్ట్ మూవీ అయిపోద్ది. అసలు దీంట్లో అనుమానమే లేదు. ఇంకా ఒక షాట్ అయితే ఉంది చూడండి. ఆ కుస్తీ ఆడతా ఒకరిని అలా పైకేసి కింద గల గుద్దాడంతే దెబ్బ కప్పలాగా నేలకు అతుక్కుపోయాడు అవతల మనిషి. దీనమ్మ షాట్ మామూలుగా లేదనమాట. ఇంకా ఇంకొక షాట్ ఒకటి ఉంది. రామ్ చరణ్ గారి కెమెరా వైపు అలా సీరియస్ గా అయితే చూస్తున్నారనమాట. ఆయనకి ఇక్కడ బ్లడ్ కూడా ఉంది. కట్ చేస్తే దాని తర్వాత ఒక షాట్ అయితే వచ్చింది. వెనకాల ఒక మనిషి రామ్ చరణ్ గారిని అలా గట్టిగా పట్టుకున్నా సరే జూలు విదిల్చిన సింహంలాగా అలా లాక్కెళ్ళిపోతున్నాడు అసలు ఆ మనిషిని. నిజంగా పెద్ద క్యారెక్టర్ లో ఉన్న నాటుతనం ఎలా ఉంటుందో ఈ 2-3 గ్లింప్స్‌ల్లోనే మనకైతే తెలుస్తుంది. ఇంకా ఇంకొక ఎక్స్‌ప్రెషన్ అయితే ఇచ్చాడు మన రామ్ చరణ్ గారు చూడండి. నిజంగా అసలు ఆ రాయల్ చరణ్ రాజసం నాకైతే అలా కనపడుతుంది. అంటే ఒక సింహాన్ని చూసిన ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది. ఇంకా ఈ మస్సా మస్సా వీడియో సాంగ్ లో రామ్ చరణ్ గారు వర్కౌట్ చేస్తున్న వీడియోని కూడా వీళ్ళైతే పెట్టారు. అసలు అవి నరాలా లేకపోతే హై టెన్షన్ వైర్లా అన్న అసలు ఎలా అన్న డెడికేషన్ ఎలాగ అసలు అది కూడా స్వామి మాలలో ఉండి ఈ రేంజ్ వర్కౌట్స్ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు. ఇంకా బురదలో పడి ఆ ఫైట్లు చేయటం కావచ్చు, ఒళ్ళు మొత్తానికి బురద వేసుకుంటాం కావచ్చు, ఆ గోచి కట్టుకుని అందరిలో నడవటం కావచ్చు. ఇంకొక షాట్ అని చూడండి. సైకిల్ ని టప్పని ఒక చేత్తో తిప్పేసి సేమ్ అదే బేర్ బాడీతో అలా తొక్కుంటూ అయితే వెళ్ళిపోతున్నాడు. నిజంగా డెడికేషన్ మ్యాన్ ఆఫ్ డెడికేషన్. నిజంగా ఈ మస్తా ఈ వీడియో సాంగ్ ఈ రోజు రిలీజ్ చేయటం కంటే మొన్నే రిలీజ్ చేస్తుంటే ఈ పాటికి రీచ్ అదిరిపోయేది కదండి. సర్లేండి, సినిమా రిలీజ్ కి కరెక్ట్ గా ఒక రోజు ముందు ఈ సాంగ్ నైతే దింపారు. నిజంగా లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అరాచకం డౌటే లేదు. కొడుతున్నాడు, చాలా గట్టిగా కొడుతున్నాడు. ఆ చెయ్యి అలా ఎత్తాడు చూడండి లాస్ట్ షాట్ లో. నిజంగా నాకు అది మైండ్ లో అలా తిరుగుతుంది. నిజంగా అసలు సినిమాకి ఎప్పుడెప్పుడు వెళ్తాం అన్నట్లుగా నాకైతే ఉందన్నమాట. అరాచకం అసలు మస్సా సాంగ్, ఆ లిరిక్స్, దానికి తోడు ఆ వీడియో బ్లాస్ట్ థియేటర్స్ బ్లాస్ట్. అంతే మరి అదనమాట మ్యాటర్. నాకైతే పిచ్చగా అయితే ఎక్కేసిన. పర్టికులర్ గా లాస్ట్ షాట్ అయితే మళ్ళీ చెప్తున్నా, దుమ్ము లేపేశాడు, దుమ్ము దులిపేశాడు. చొక్కాలు చిరిగిపోతాయి, స్క్రీన్లు ఎగిరిపోతాయి. ఇదైతే రాసి పెట్టుకోండి. మెగా పవర్ స్టార్ ఓచ కోత కోస్తాడు. అంతే. థ్యాంక్ యూ.